న్యాయాధిపతులు 6వ అధ్యాయంలో చూసినట్లయితే గిద్యోను కాలంలో ఇశ్రాయేలీయులు మిద్యానీయుల చేతిలో నలిగిపోతూ ఎంతో భయాందోళనల మధ్య కొండ గుహలలో నివసిస్తున్న స్థితిలో దేవుడు గిద్యోనుని పిలిచి వెళ్ళి మిద్యానీయుల చేతుల నుండి ఇశ్రాయేలీయులను రక్షింపుము, నిన్ను పంపిన వాడును నేనే అని చెప్తాడు. అప్పుడు గిద్యోను అంటాడు, నాతో మాట్లాడుచున్నవాడవు నీవే అని నేను తెలుసుకొనున్నట్లు ఒక సూచన కనపరచుము అని గిద్యోను అంటాడు. దేవుడు మానవుని బలహీనతను ఎరిగినవాడు గనుక అట్టి ప్రశ్నలను చూసి కోపగించుకోడు. వారి విశ్వాసాన్ని బలపరచడానికి రుజువులను చూపిస్తాడు. మన అనుదిన జీవితంలో కూడా సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టినప్పుడు దేవా, నా శ్రమలు ఎప్పుడు ముగుస్తాయి, నీ వాగ్దానము నా జీవితంలో ఎలా నెరవేరుతుంది అని మన మనస్సు ప్రశ్నించవచ్చు. దేవుడు అట్టి ఆవేదనను అర్థం చేసుకొని తన వాక్యము ద్వారా మనకు సమాధానాన్ని, నిశ్చయతను అనుగ్రహిస్తాడు. అబ్రహాము, నేను ఈ దేశాన్ని స్వాస్థ్యము పొందుదనని నాకేమి గుర్తు అని దేవుడిని అడిగినప్పుడు దేవుడు అతనికి కేవలం మాటలతోనే కాకుండా ఒక నిబంధన ద్వారా జవాబు ఇవ్వాలని అనుకుంటాడు. 9వ వచనం చూసినట్లయితే ఆయన 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేళ్లను, ఒక తెల్ల గువ్వను, ఒక పావురపు పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పాను. దేవుడు అబ్రహామును 5 రకాలైన అర్పణలను తీసుకుని రమ్మంటాడు. ఒక పెయ్యి, ఒక మేక, ఒక పొట్టేలు, ఒక తెల్లని గువ్వ మరియు ఒక పావురం పిల్ల. ఈ 5 అర్పణలు కేవలం జంతువులు మాత్రమే కాదు. ఇవి దహన బలి, నైవేద్యము, సమాధాన బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి. ఇవి లేవీయ కాండంలో వివరించబడిన భవిష్యత్తులో మోషే ధర్మశాస్త్రంలో దేవుడు నియమించబోయే 5 ముఖ్యమైన బలులు. ఈ బలులన్నీ మానవుని పాపముల కొరకు అర్పించవలసిన క్రమంను సూచిస్తాయి. దేవుడు అడిగిన జంతువులన్నిటికీ ఒక ప్రత్యేకమైన నిబంధనను పెట్టాడు. అవి 3 ఏండ్ల ప్రాయం కలిగినవై ఉండాలి. ఈ జంతువులు తమ జీవితంలో అత్యంత బలమైన, శ్రేష్టమైన ప్రాయంలో ఉన్న కాలం అది. దేవుడు మానవు నుండి ఏదో ఒక అర్పణలు కోరలేదు. ఆయనకు అత్యంత శ్రేష్టమైనదే అర్పించాలి. మన జీవితాల్లో కూడా మనము అనారోగ్యంతో ఉన్నప్పుడో, ముసలితనంతో ఉన్నప్పుడో కాక మన యవ్వన కాలంలో మన శక్తి ఉన్నప్పుడే దేవుని సేవ కొరకు, కుటుంబ ఆత్మీయ ఎదుగుదల కొరకు మనలను మనం సమర్పించుకోవాలి.